జర్మనీ వాస్తవంగా ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటను కెనడా అనుకున్నాం ఇందాక. కెనడా కూడా సాయం చేస్తానంది కానీ ఉక్రెయిన్కి మిలిటరీ సాయం చేయడానికి రెడీ అయింది బ్రిటన్. కీర్ స్టార్మర్ కావచ్చు, ఇటు పక్కన ఫ్రాన్స్ అధ్యక్షుడు కావచ్చు, జర్మనీ అధ్యక్షుడు షోల్ఫ్ కావచ్చు, ఇంకా గవర్నమెంట్ చేంజ్ కాలేదు కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఆయుధ సాయం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఉక్రెయిన్. సీన్ కట్ చేస్తే అంటే సైన్యాన్ని కూడా పంపిస్తాం, శాంతి స్థాపన జరగాలంటే మన బలం ఏంటో చూపించాలి రష్యాకని వాగుతున్నటువంటి వాళ్ళు. తాజాగా జర్మనీ ఆయుధాలు ఇవ్వలేమని చెప్పేసి అదేంటి యూటర్న్ తీసుకుందా, అమెరికాకు అనుకూలంగా తీసుకుందా, లేదా అమెరికా భయపెట్టిందంటే అదేం కాదు. జర్మనీలోనే ఆయుధాలు లేవట. జర్మనీ రక్షణ మంత్రి చెప్తున్నటువంటిది ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి బఫర్ నిల్వలు, అంటే యుద్ధానికి వాడే నిల్వలు కాకుండా అడిషనల్ నిల్వలన్నీ ఉక్రెయిన్కి ఇచ్చేసాం, ఈవెన్ మెయిన్ నిల్వల్లో నుంచి కూడా కొంత తీసుకెళ్ళి ఇచ్చాము. జర్మనీ హ్యాస్ రీచ్డ్ ద లిమిట్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ టు ట్రాన్స్ఫర్ వెపన్స్ ఫ్రమ్ ఇట్స్ ఆర్సెనల్స్ టు ఉక్రెయిన్. ఇది మా దగ్గర ఎంతవరకు అవకాశం ఉంటే అంతా ఇచ్చేసాం కాబట్టి ఆయుధాలు లేవు, అందుకని ఇవ్వలేకపోతున్నాం, కానీ మీకు మోరల్గా మద్దతు ఉంటామని చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా రేపు మా పట్టగా చెప్తారేమో.